హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ విత్ బి. ఈ రోజు మన వీడియోలో జనరల్ గా స్టూడెంట్స్ రెజ్యూమ్ క్రియేట్ చేసేటప్పుడు చేసే మిస్టేక్స్ గురించి మాట్లాడదాం. అండ్ మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఏమేమి చేయాలో దీని గురించి కూడా మాట్లాడదాం. వీడియో ఎండ్ వరకు చూడు, లాస్ట్ లో బెస్ట్ సజెషన్ ఇస్తాను, దెబ్బకి జాబ్ కొట్టేస్తావు. ఇంకో విషయం ఏంటంటే, నువ్వు నీ లైఫ్ గురించి సీరియస్ గా ఉంటే నేను చెప్పే ప్రతి పాయింట్ ని పెన్ పేపర్ తీసుకొని నోట్ చేసుకో. తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వడం కంటే ఇప్పుడే రియలైజ్ అవ్వడం చాలా బెటర్. ల్యాక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, నాట్ ఫాలోయింగ్ ATS రూల్స్. ఈ మధ్య అందరికి తెలిసిందే, ప్రతి రెజ్యూమే కూడా ATS స్కాన్ చేస్తుంది అని చెప్పేసి. సో ఆ ATS కి కొన్ని రూల్స్ అన్నవి ఉంటాయన్నమాట. ఫస్ట్ ఏంటంటే, ఆ రెజ్యూమేలో టేబుల్స్ ఉండకూడదు, ఫ్యాన్సీ ఫార్మాట్స్ ఉండకూడదు. లైక్ చాలా మంది డబల్ సెక్షన్స్ అన్నవి యూజ్ చేస్తూ ఉంటారు రెజ్యూమేలో. ఈ డబల్ సెక్షన్ రెజ్యూమేస్ ని యూజ్ చేయకూడదు, ఆ వర్డ్ ఫార్మాట్ రెజ్యూమ్స్ ని యూజ్ చేయాలి. అండ్ ఆ రెజ్యూమేలో టేబుల్స్ ఎక్కడ యూజ్ చేయకూడదు, ఓన్లీ ప్లెయిన్ టెక్స్ట్ మాత్రమే ఉండాలి ఆ రెజ్యూమేలో. సెకండ్ మిస్టేక్ ఏంటంటే, యాడింగ్ ఫోటోస్ ఇన్ యువర్ రెజ్యూమే. నీ ఫోటో బట్టి కాదు కదా జాబ్ ఇచ్చేది, నీ స్కిల్స్ బట్టి కదా. నువ్వు ఫ్రెషర్ కాబట్టి నీ రెజ్యూమే మాక్సిమం 1 పేజ్కి మించి ఉండకూడదు. ఆ 1 పేజ్ లో కూడా నీ ఫోటో ఎందుకు అడ్డంగా అక్కడ దండగా. సో నీ ఫోటో బట్టి కాదు కదా జాబ్ ఇచ్చేది, నీ స్కిల్స్ బట్టి. సో ఆ ఫోటోని మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. థర్డ్ మిస్టేక్ ఏంటంటే, యూజింగ్ ఫ్యాన్సీ ఫాంట్స్. చాలా మంది ఆ రెజ్యూమే నీట్ గా కనపడడం కోసం ఏవేవో తిక్క ఫాంట్స్ అన్ని యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ ATS కొన్ని ఫాంట్స్ మాత్రమే రికగ్నైజ్ చేస్తుంది, లైక్ ఏరియల్ కావచ్చు, టైమ్స్ న్యూ రోమన్ కావచ్చు. సో ఈ ఫాంట్స్ మాత్రమే యూజ్ చేసి ఆ రెజ్యూమ్ ని క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే, యూజింగ్ అబ్రివేషన్స్. చాలా మంది రెజ్యూమేలో బద్ధకం ఎక్కువైపోయి CS, OS, DSA ఇలా అన్ని పెడతా ఉంటారు. ఏమైంది, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ నెట్వర్క్స్ ఇలా పూర్తిగా పెడితే ఏమైంది, ఆ ATS స్కాన్ చేస్తున్నప్పుడు మీరు అబ్రివేషన్స్ పెడితే ఎలా స్కాన్ చేస్తుంది అది? మీ రెజ్యూమ్ లో ఉన్న కీవర్డ్స్ బట్టే కదా స్కోర్ అనేది వస్తుంది. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే, నాట్ మెన్షనింగ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. లింక్డ్ఇన్ ప్రొఫైల్ తప్పకుండా మెన్షన్ చేయాలి. ఒకవేళ నీకు ఆ లింక్డ్ఇన్ అకౌంట్ లేకపోతే ఒకటి క్రియేట్ చేసుకో. మాక్సిమం ఆ లింక్డ్ఇన్ అకౌంట్ లో యాక్టివ్ గా ఉండడానికి ట్రై చేయి. యాక్టివ్ గా ఉండడం అంటే 24/7 ఆన్లైన్ లో ఉండడం కాదు, నీ డే టు డే అప్డేట్స్ దాంట్లో ఇస్తూ ఉండు. లైక్ నువ్వు ఆ రోజు చేసిన కోడింగ్ ప్రాబ్లమ్స్ కానీ, నువ్వు చేసిన సర్టిఫికేషన్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, ఇలా నీ గురించి డే టు డే అప్డేట్స్ అనేది దాంట్లో ఇస్తూ ఉండు. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే, యాడింగ్ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఆర్ నాట్ యాడింగ్ నెసెసరీ ఇన్ఫర్మేషన్. అంటే ఏంటంటే, నీ ఫోన్ నంబర్ కానీ, నీ ఈమెయిల్ కానీ, నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కానీ, నీ గిట్హబ్ ప్రొఫైల్ కానీ, ఇలా ఈ నెసెసరీ ఇన్ఫర్మేషన్ ని యాడ్ చేయకుండా ఉండడం. యాడింగ్ అన్నెసరీ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే, నీ మ్యారిటల్ స్టేటస్ కానీ, నీ రిలీజియన్ కానీ, నీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, నీ ఫుల్ అడ్రస్ కానీ, ఇలాంటివన్నీ యాడ్ చేయకూడదు అందులోకి. ఇవన్నీ మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే, టైపోస్ అండ్ గ్రామటికల్ ఎర్రర్స్. చాలా మంది రెజ్యూమ్లో ఏంటంటే చూసుకోకుండా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అనమాట. స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, గ్రామటికల్ మిస్టేక్స్ కానీ, అవి మాక్సిమం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మీ రెజ్యూమ్ ని ATS స్కాన్ చేస్తూ ఉన్నప్పుడు ఆ గ్రామటికల్ ఎర్రర్స్ ఉన్నప్పుడు ఆ స్కోర్ అనేది పెరగదు అనమాట. రెజ్యూమే స్కోర్ అనేది పెరగదు. ఆ కీవర్డ్స్ బట్టే కదా నీ రెజ్యూమే స్కోర్ పెరుగుతుంది. నువ్వు అన్ని దాంట్లో గ్రామటికల్ మిస్టేక్స్ చేస్తే నీ స్కోర్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, నువ్వు ఎలా షార్ట్ లిస్ట్ అవుతావు. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే, వర్క్ ఫస్ట్ ఎడ్యుకేషన్ నెక్స్ట్. అంటే ఏంటంటే, ఒక రిక్రూటర్ ఒక రోజుకి 200+ రెజ్యూమ్స్ ని చూస్తాడు. సో ఒక రెజ్యూమ్ కి మాక్సిమం కొన్ని సెకండ్స్ మాత్రమే కేటాయిస్తాడు. ఆ టైంలోనే నువ్వు మాక్సిమం స్టాండ్అవుట్ అవ్వడానికి ట్రై చేయాలి. ఆ ఎడ్యుకేషన్ సెక్షన్ ని కిందకి తీసుకొస్తే నీ రెజ్యూమ్ ని చూడగానే ఆయనకు ఒక ఐడియా అన్నది వచ్చేస్తుంది అనమాట. సో మాక్సిమం ఆ ఎడ్యుకేషన్ సెక్షన్ ని కొంచెం కిందకి తీసుకురావడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే, డోంట్ అండర్ ఎక్స్ప్లెయిన్ ఆర్ ఓవర్ ఎక్స్ప్లెయిన్. నీ గురించి మరీ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయకూడదు, నీ గురించి మరీ తక్కువ కూడా ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. ఒక మీడియం లెవెల్ అన్నది మెయింటైన్ చేయాలన్నమాట. లైక్ నువ్వు ఒక ప్రాజెక్ట్ ని ఒక 3 బుల్లెట్ పాయింట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది, అంతేగాని ఆ ప్రాజెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే, డోంట్ యూజ్ AI టు జనరేట్ యువర్ రెజ్యూమే. ఈ మధ్య AI ఫేమస్ అయిపోతుంది కాబట్టి చాలా మంది AIకి ఇచ్చేసి ఆ రెజ్యూమ్ని జనరేట్ చేసేస్తున్నారు. ఇది అన్ని కేసెస్ లో వర్క్ అవ్వదు. ఎందుకంటే ఆ AI కొన్నిసార్లు కొన్ని కీవర్డ్స్ ని మిస్ చేస్తుంది. సో నీ రెజ్యూమేని నువ్వు మాన్యువల్ గానే బిల్డ్ చేయడానికి ట్రై చేయి. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే, చాలా మంది ఆ రెజ్యూమ్ ని JPG ఫార్మాట్ కానీ, JPG ఫార్మాట్ కానీ, ఇలా రకరకాల ఫార్మాట్స్ లో ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, సెండ్ చేస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. ఆ రెజ్యూమ్ ని ఓన్లీ PDF ఫార్మాట్ లోనే మీరు దాన్ని సెండ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, మీరు ఎవరికైనా రెఫరల్స్ అడుగుతూ ఉన్నప్పుడు మీరు ఆ రెజ్యూమ్ లింక్ ని పెడితే చాలా బెటర్. అది చాలా మంచి వాల్యూని యాడ్ చేస్తుంది అది. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే, స్టాప్ రేటింగ్ యువర్ స్కిల్స్. చాలా మంది స్కిల్స్ పక్కన ఆ రేటింగ్స్ అన్నవి ఇస్తూ ఉంటారు అనమాట. అపాన్ 10 నాకు 6/10, 7/10, ఈ లాంగ్వేజ్ లో ఇంత రేటింగ్ అని చెప్పేసి రేటింగ్స్ ఇచ్చుకుంటూ ఉంటాడు. నువ్వు ఎవరు రేటింగ్ ఇవ్వడానికి, నీ స్కిల్స్ నువ్వు రేటింగ్ ఇచ్చుకుంటే ఇంకేం యూజ్ ఉంటుంది అక్కడ. సో ఆ స్కిల్స్ పక్కన రేటింగ్స్ ఇవ్వడం మానేయండి. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే, నాట్ యాడింగ్ అచీవ్మెంట్స్ అండ్ రివార్డ్స్. ఇది చాలా మంది చాలా సార్లు చేసే మిస్టేక్ ఇది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 పర్సన్స్ ఉన్నారు, వీడికి అవే స్కిల్స్ ఉన్నాయి, వీడికి అవే స్కిల్స్ ఉన్నాయి, అంటే ఇద్దరికి సేమ్ స్కిల్స్ ఉన్నాయి. బట్ ఎవరినో ఒకరినే సెలెక్ట్ చేయాలి. ఎవరిని సెలెక్ట్ చేస్తారు? అలాంటప్పుడు ఎవరికైతే బాగా అచీవ్మెంట్స్ ఉన్నాయో, ఎవరికైతే బాగా అవార్డ్స్ ఉన్నాయో, అప్పుడు వాడిని సెలెక్ట్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో నీ రెజ్యూమేలో తప్పకుండా అవార్డ్స్, నీ అచీవ్మెంట్స్ తప్పకుండా మెన్షన్ చేయాలి.
సో ఇప్పటిదాకా చెప్పిన మిస్టేక్స్ అన్ని మీరు అవాయిడ్ చేస్తే మీరు షార్ట్ లిస్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కొంచెం ఆర్డర్ గా చెప్పుంటాను మాక్సిమం. అవన్నీ ఇగ్నోర్ చేసేసి ఆ పాయింట్స్ మాత్రమే చూడండి, ఆ కంటెంట్ మాత్రమే చూడండి. ఓకే ఓకే ఇంకా బోనస్ టిప్ ఏదో చెప్పాను కదా లాస్ట్ లో చెప్తాను అని చెప్పేసి, అదేంటంటే అన్ని కంపెనీస్ కి అన్ని జాబ్ రోల్స్ కి ఒకటే రెజ్యూమే పెట్టడం. ఇది నేను నువ్వు అందరం చేసే మిస్టేకే ఇది. అన్ని కంపెనీస్ కి ఒకటే రెజ్యూమ్ వాడతాం అనమాట, అన్ని రోల్స్ కూడా ఒకటే రెజ్యూమ్ వాడతాం, ఇలా వాడకూడదు. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీ రెజ్యూమేని మీరు అప్లై చేస్తున్న రోల్ బట్టి మీరు చేంజ్ చేసుకోవాలి, దానికి తగినట్టుగా మీరు దాన్ని మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి ఏంటి అంటారా, మీరు అప్లై చేస్తున్న కంపెనీ యొక్క ఆ జాబ్ డిస్క్రిప్షన్ తీసుకొని చాట్‌జిపిటికి ఇచ్చి తర్వాత దాని నుండి కీవర్డ్స్ ని మీరు దాన్ని జనరేట్ చేయమంటే అదే చాలా కీవర్డ్స్ ని జనరేట్ చేస్తుంది. అవే కీవర్డ్స్ మీ రెజ్యూమేలో యాడ్ చేసుకుంటే చాలా వాల్యూ యాడ్ అవుతుంది నీ రెజ్యూమేకి. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే అన్ని కంపెనీస్ కి ఒకటే రెజ్యూమ్ వాడకూడదు. చాలా మంది చాలా సార్లు చేసే మిస్టేక్ ఇది. ట్రై టు అవాయిడ్ దీస్ మిస్టేక్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఇంటర్వ్యూస్.